ఈరోజు ఏదైతే మహిళా శిశు సంక్షేమ కేటాయించిన నిధుల్లో మంత్రివర్యులు చెప్పారో ముఖ్యంగా 12 బిడ్డ కార్యక్రమం పేరుతో ఈరోజు ప్రతి గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం ఆరోగ్య సేవల కోసం 10,000 ఆర్థిక సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. అసలు ఆ హామీ గుర్తుందా లేదా అని ఒకసారి మంత్రివర్యులు గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బడ్జెట్లో 6,000 రూపాయలని కేటాయిస్తున్నట్టు చెప్పారు అధ్యక్ష. అది కేంద్రం ఇస్తున్నది. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఒకసారి తెలియపరచాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. కానీ మాకు తెలిసి 12 బిడ్డ ఏదైతే గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం అది ఉందో గత 3 బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అలాగే ఈ హామీని అసలు ఎందుకు అమలు చేయలేదని కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా కనీసం ఎంతమంది ఉన్నారో కూడా నమోదు చేయడానికి కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ అయినా వేసిందని కూడా మీ సమక్షంలో మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం 1737 కోట్ల వరకు ఖర్చు చేశారన్నారు. గత ఏడాది కంటే 30% పెంచామని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్ కేవలం జీతాలకే సరిపోతుంది తప్ప కొత్తగా మహిళలకు కానీ శిశువులకు కానీ ఎటువంటి మేలు చేసేందుకు కూడా పనికిరాలేదన్నట్టుగా పెంచిన బడ్జెట్ కూడా కేంద్రం ఇచ్చే పథకాల బడ్జెట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందో మంత్రివర్యులు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇకపోతే బంగారు తల్లి పథకం ఉండేది అధ్యక్ష. దానిని తీసేసి మా ఇంటి మహాలక్ష్మి అనే పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పేరు మార్చారు అధ్యక్ష. ఇంటికి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని మనం చాలా ఆనందపడుతుంటాం అధ్యక్ష. అలాంటి మా ఇంటి మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు పేరు మార్చి జీవో అయితే ఇచ్చారు కానీ ఆ పథకానికి ఏమైనా ఒక్క రూపాయి కూడా ఈరోజు మంజూరు చేస్తూ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అదే ప్రతి మా ఇంటి మహాలక్ష్మి పథకంలో మేనిఫెస్టోని పెట్టారు అధ్యక్ష. ప్రతి బిడ్డకు 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఇంతకీ ఏమైందో ఒకసారి సభసాక్షిగా చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్లో కూడా మా ఇంటి మహాలక్ష్మికి ఎక్కడ నిధులు ఇవ్వకపోవడం మన బడ్జెట్ పుస్తకం చూసుకుంటే చాలా దారుణం అధ్యక్ష. మరొక విషయం, గిరి కళ్యాణ పథకం అధ్యక్ష. గిరిజన ప్రాంతాలలో ఎవరైతే గిరిజన యువతి వివాహం చేసుకుంటుందో వారికి 50,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మా ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తం గిరిజన ప్రాంతాల్లో వందలాది పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే అవేర్నెస్ లేక కనీసం కొంతమంది పెట్టుకోకపోయినా కనీసం అవేర్నెస్ ఉన్నటువంటి మహిళలు వెళ్ళి కానీ ఒక 100 మంది పెడితే ఒక 10 మందికి మాత్రమే ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అధ్యక్ష. అది కూడా ఏటీడబ్ల్యూలకు అప్పచెప్పారు అధ్యక్ష. ఏటీడబ్ల్యూలు ఈ రోజు అంటూ రేపంటూ మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేమని మీ దృష్టికి వచ్చిందా లేదా అని సభముఖంగా అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష. ఇకపోతే మహిళలు, వితంతువులు, వృద్ధ మహిళలు, వికలాంగులు వారికి పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికల్లా గ్రామాల్లోకి వెళ్తుంటే చాలామంది మాకు పెన్షన్లు అర్హులైన ఉన్నప్పటికీ రావట్లేదని చెప్తున్నారు అధ్యక్ష. తీరా మేము ఎందుకు రావట్లేదని చెప్తే కేవలంగా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే ఇస్తామని చెప్పడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధ మహిళలు కానీ వాళ్ళు పెన్షన్లకు అర్హులైన ఉన్నప్పటికీ ఈరోజు 2 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటూ వాళ్ళకి ఇవ్వకపోవడం, కొంతమందికి మీకు వయసు సరిపోయినా మీకు కొడుకు కూతురున్నారు వాళ్ళ కోసమే ఇస్తాం, వాళ్ళు మీకు పెంచే వాళ్ళు ఉన్నారు కనుక మీకు ఇవ్వకపోవడం అని చెప్పి ఇలాంటి లేనిపోని సాకులు చెప్తూ ఈరోజు జన్మభూమి కమిటీలు ఎవరైతే సిఫార్సు చేస్తున్నారో వారికే ఇవ్వడం చాలా దారుణం అధ్యక్ష. మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్కి అర్హులై ఉన్నారో ఇప్పటికైనా సరే మీ దృష్టికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని మీరు పూర్తి రికార్డ్ వైజ్ గా తెప్పించుకొని అర్హులైన మహిళలందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన మహిళల భద్రత అధ్యక్ష. మహిళల భద్రత అధ్యక్ష. ఈరోజు మహిళల భద్రతకు వచ్చేటప్పటికల్లా
మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్నారు అధ్యక్ష. గృహ హింస ఇతర వేధింపులను నివారించడానికి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మన రాష్ట్రం బాల్య వివాహాల అగ్రస్థానంలో నిలిచింది. మహిళలపై వేధింపులు 11% పెరిగిందని చెప్పి ఇటీవలే ఒక డీజీపీ గారు వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష, క్రైమ్ రేట్ పెరిగిందని. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అమ్మాయిల హాస్టల్లో ఏదైతే జీవాలకి వైలేట్ చేస్తూ పురుషుల్ని బాధ్యులుగా ఉంచడం వల్ల కూడా లైంగిక వేధింపులు పెరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలోనే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష లేదు అధ్యక్ష, ఎందుకంటే ఈ భద్రత గురించి ఖచ్చితంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఎక్కడ తెలియలేదు అధ్యక్ష. ఖచ్చితంగా మహిళల భద్రత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందో ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.